మా ఏలూరుకి ఇప్పటికీ అర్థం కాదు, జుట్లు పీక్కేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద చదువుకున్న పాస్టర్ గారులు ఉన్నారు ఊళ్ళో, ఫారిన్ ఫండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద కోటీశ్వరులు ఉన్నారు పాస్టర్ గారులు ఏలూరులో. ఒరే మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత చదువు ఉంది, నోటి నుండి ఎంత ధారాళమైన ఇంగ్లీష్ ఉంది, ఈడేంట్రా 10th క్లాస్ చదివినోడు ఇలాగ వెళ్ళిపోతున్నాడు, 3 నెలలకు దేశం వెళ్ళిపోతున్నాడు, వీడికి అసలు ఖాళీ ఉండలేదు, ఏలూరు పేరు చెప్తే జ్యోతిరాజు గారి పేరే చెప్తున్నారు, మనం అందరం ఇలాగ అయిపోతున్నామేంట్రా అని జుట్లు పీక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పీక్కుంటారన్న మాట కొరింథీ పత్రికలో రాశాడు. అది మనుష్య హృదయమునకు గోచరం కాదంతే. అర్థమవుదా? మీ జీవితంలో కూడా చెప్తున్నాను, మీ గురించి ఎవరన్నా జుట్టు పీక్కోలేదంటే మీరు వాక్యానుసారంగా లేరన్నమాట. అర్థమైందా? జుట్టు పీకేసుకోవాలి. ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు, ఎంత డెవలప్ అయిపోతున్నాడు ఏంటి, ఇంత స్థాయికి వెళ్ళిపోతున్నాడు ఏంటి? జుట్టు పీక్కోవాలి పక్కన వాళ్ళు. అది మనుషు హృదయానికి అర్థం కాకూడదు, మనుషు హృదయానికి గోచరం కాకూడదు. అలాంటి స్థాయికి వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు సాధ్యం? ప్రభువుని ప్రేమించినప్పుడు, ప్రభుతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నప్పుడు, దానియేలు వంటి సహవాసాన్ని దేవునితో కలిగి జీవిస్తున్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు పొందగలుగుతావు.